సంబంధించిన మైనార్టీస్కి ఇవ్వరు, కానీ వీళ్ళేమో దీన్నేమో ఇండస్ట్రియల్ పార్క్ అనే ఒక పేరు ముందుకు పెట్టి వెనక అంతా గోతులు తవ్వేసుకుంటూ వస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, అన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన నిజంగా చెప్తున్నానండి, ప్రతి క్షణం కూడా ఈ కమ్యూనిటీ కాదు, ఆ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీకి ఏది వచ్చినా కూడా నేను ముందుంటానని చెప్పి ఉన్న వ్యక్తి. ఏదైనా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడితే మంచి మాట్లాడుకోవాలి. కానీ 1.5 సంవత్సరం అయింది మీరు ఎమ్మెల్యే, మైనారిటీలకు ఒక మచ్చలా మారిన ఎమ్మెల్యే ఈ నజీర్ అహ్మద్. అలాగే పెమ్మసాని గారు కూడా అదే పరిస్థితి. సార్ మీరు కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు, ఎందుకు సార్ మైనారిటీలువి మీకు? సార్ ఎందుకు సార్ మా ప్రాపర్టీస్ మీద బతుకుతారు? ఈరోజు మరి అక్కడ అమరావతిలో వాళ్ళు చెప్పిన ల్యాండ్ ఎక్వైర్ చేశారు, ఎంతో మంది ల్యాండ్ పూలింగ్ చేశారు, దాన్ని డెవలప్ చేయలేకపోయారు. అక్కడ ఇంకా రైతులు మేము ఇవ్వము, మీరు ఏం డెవలప్ చేస్తున్నారు అన్నారు. దానికోసం మరి ఎటు తీసుకోవాలి, ఏం తీసుకోవాలో తెలియక ఈరోజు మరి మైనార్టీ అంజుమన్ ప్రాపర్టీస్ని మీరు తీసుకోవడం అనేది నిజంగానే చాలా బాధగా ఉంది. అలాగే ఖచ్చితంగా చెప్తున్నాము, దీన్ని మేము హైకోర్టుకి తీసుకెళ్తాము, ఖచ్చితంగా హైకోర్టులో మేము వేస్తాము. దీన్ని మీరు ఆపకపోయారా మీరు ఉధృతం చేయడానికి వెనకాడమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా నోరెత్తి మాట్లాడారా ఏమని మా ఎమ్మెల్యే గారు మంచి చేశారని, నిజంగానే మీరు కూడా ఒక మచ్చలా మిగిలిపోతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కుదిరితే వచ్చి సపోర్ట్ చేయండి, పార్టీలకు అతీతంగా వచ్చి సపోర్ట్ చేయండి. మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఈ నెల రోజుల్లో మీరు దాన్ని తిరిగి తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి, ఒక మినిస్టర్కి, అలాగే ఒక ఎంపీకి మాత్రం తెలియచేస్తున్నాము. అలాగే